హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన సినిమా బ్రో. హౌ టు ఇంప్రూవ్ యువర్ షార్ట్ ఫిల్మ్ మేకింగ్ స్కిల్స్. ఈ టాపిక్ ఎందుకు తీసుకొచ్చానంటే, చాలామంది స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలని బెటర్ షార్ట్ ఫిల్మ్ తీయాలని ట్రై చేస్తూ ఉంటారు. ఒక్క షార్ట్ ఫిల్మ్ ఎందుకు తీస్తామంటే, ఒకటి లెర్నింగ్ కోసం, రెండు టాలెంట్ చూపించుకోవడం కోసం. ఆ ప్రాసెస్లో మనం సరిగ్గా షార్ట్ ఫిల్మ్ ప్రాపర్గా పర్ఫెక్ట్గా మనం తీయలేకపోతాం అనమాట. సో అలాంటి వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది కాబట్టి టాపిక్ తీసుకొచ్చాను. పాయింట్ నెంబర్ 1, రైట్ ఇట్. ఫస్ట్ మనం స్క్రిప్ట్ని పేపర్ మీద రాయడం మొదలు పెట్టాలి. మీ బుక్స్లో కావచ్చు, ఒక పేపర్ తీసుకొని దాని మీద మీ డైలాగ్స్, ఓవరాల్ స్టోరీని రాసుకోవడం వల్ల ఏదైనా కరెక్షన్స్ ఉన్న దాంట్లో మనం చేసుకోవచ్చు. క్రిటిక్, బీ యువర్ ఓన్ క్రిటిక్. ఫస్ట్ మన స్క్రిప్ట్కి మనమే బాస్ కాబట్టి మనమే క్రిటిసైజ్ చేసుకోవాలి. మన స్క్రిప్ట్ని ఎలా ఉంది, ఆడియన్స్ ఎలా ఇష్టపడుతున్నారు, దాన్ని మనం చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు తీసే షార్ట్ ఫిలిం 5 to 10% పనికి నచ్చింది అనుకోండి, మిగతా 80 to 90% దాన్ని లైక్ చేయలేదంటే మనం తీసి వేస్ట్. సో మనం ప్రీ ప్రొడక్షన్లోనే ప్రతిదీ కరెక్ట్ చేసుకుంటూ పోవాలి. మనం తీసే షార్ట్ ఫిల్మ్ 5 to 10% వరకు నచ్చదు, రిమైనింగ్ 80 to 90%కి నచ్చిందంటే గుడ్. అలా కాకుండా మన ఐడియాని 50% మాత్రమే నచ్చింది అంటే అలాంటి స్క్రిప్ట్ మనం స్టార్టింగ్ స్టేజ్లో వదిలేయడం బెటర్. ఎందుకంటే నువ్వు ప్రాపర్గా పేపర్ మీద పెట్టి దాని మీద ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసినప్పుడు అవుట్పుట్ అనేది మనకి ఆడియో రిసీవింగ్ 80% ఉంటే అక్కడ నువ్వు ప్రాపర్గా సక్సెస్ అయినట్లు లెక్క. సో అదైతే మనం చూసుకోవాలి. నెక్స్ట్, థర్డ్ పాయింట్, ఎడిటింగ్. బేసిక్ ఎడిటింగ్ అన్నా మనకు వచ్చి ఉండాలి. అప్పుడే మనకు కావాల్సిన అవుట్పుట్, ఆ షార్ట్స్, టేక్స్ ఎక్కడ కట్ చేయాలి, మన సీన్ ఎలా రిలేట్ చేయాలని మనకు ఒక ఐడియా ఉంటుంది. నెక్స్ట్, ఫోర్త్ వచ్చి ఆడియో. మన షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అంతా చేసే పెద్ద మిస్టేక్ ఎక్కడంటే ఆడియో అనమాట. మీరు చూసారంటే ఏ షార్ట్ ఫిల్మ్లో కూడా ప్రాపర్ ఆడియో మిక్సింగ్ ఉండదు. వాళ్ళు సరిగ్గా ఆడియో మిక్సింగ్, డబ్బింగ్ అనేవన్నీ ప్రాపర్ ఎక్విప్మెంట్ చెప్పకపోవడం వల్ల ఏమవుతుంది, వీడియో అనేది క్వాలిటీ అవుట్పుట్ రాదు. సో వీడియో 50%, ఆడియో 50%. సో ఆ రెండు కరెక్ట్గా మెర్జ్ అయితేనే మనం అనుకున్న అవుట్పుట్ ఈజీగా వస్తుంది అనమాట. సో ఆడియో వర్క్ మాత్రం ఖచ్చితంగా మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో వర్క్ చేస్తే బెటర్. ప్రీ ప్రొడక్షన్ ప్లానింగ్గా ఉండడం, ఎక్కువ టైం స్క్రిప్ట్ మీద పెట్టడం, టీమ్తో వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనం అనుకున్న అవుట్పుట్ ఈజీగా ప్రాపర్గా వస్తుంది. ప్లానింగ్ లేని ఒక సినిమా పిల్లర్ లేని బిల్డింగ్ లాంటిది అనమాట. సో ప్రాపర్గా ప్రీ ప్రొడక్షన్ వల్ల ప్లాన్ చేసుకొని మనం ఏం తీయబోతున్నాం, ఎక్కడ ఖర్చు తగ్గిస్తున్నాం, ఇవన్నీ మనం ప్రాపర్గా చూసుకుంటే మనం చేసే షార్ట్ ఫిల్మ్ బాగా వస్తుంది అండ్ మన స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా చాలామంది ఫిల్మ్ మేకింగ్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి నా వీడియో ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ మా వీడియో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ కాన్సెప్ట్ కలుగుతాం. బాయ్.